ఇక జాతీయోద్యమానికి ఊపిరిలూదిన మైదానం అది. ఎందరో జాతీయ నేతల ఉత్తేజిత ప్రసంగాలతో జాతి జనులను చైతన్యవంతం చేసిన ప్రదేశం అది. సామాజిక, రాజకీయ, ఆధ్యాత్మిక, వైజ్ఞానిక కార్యక్రమాలకు వేదికగా నిలుస్తున్న ఆ ప్రాంతం ఇకపై కనుమరుగు కానుంది. సర్కార్ తీసుకున్న కఠిన నిర్ణయాన్ని నగరవాసులు తల్లడిల్లిపోతున్నారు. విజయవాడ మధ్యలో ఉన్న స్వరాజ్య మైదానం రూపురేఖలు మారిపోతున్నాయి. 20 ఎకరాల విస్తీర్ణం కలిగిన ఈ మైదానంతో నగర ప్రజలకు విడదీయరాని అనుబంధం ఉంది. ఎంతో ప్రాధాన్యత, చరిత్ర కలిగిన ఈ గ్రౌండ్ను సిటీ స్క్వేర్గా మార్చడానికి ఏపీ సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకోవడం చర్చనీయాంశమైంది. గతంలో ఈ స్థలం పీడబ్ల్యూడీ ఆధీనంలో ఉండేది. ఆ తర్వాత నీటిపారుదల శాఖ ఏలుబడిలోకి వెళ్ళింది. నగరం మధ్యలో సువిశాల స్థలం ఉండటంతో ఇందులో కొంత భాగాన్ని లీజుకు తీసుకుని భవనాలు నిర్మించారు. ప్రజా ప్రయోజనం కింద ఇక్కడే రైతు బజార్, ఫైర్ స్టేషన్ ఏర్పాటు చేశారు. స్వాతంత్రోద్యమం నుంచి సమైక్యాంధ్ర ఉద్యమం వరకు అనేక సమావేశాలు, ఉద్యమాలకు పీడబ్ల్యూడీ గ్రౌండ్ వేదికగా మారింది. 1941లో అఖిల భారత రైతు మహాసభ ఇక్కడే జరిగింది. అటుపై 1957లో ప్రధాని నెహ్రూ ఇక్కడే బహిరంగ సభ పెట్టారు. 1964లో అఖిల భారత కమ్యూనిస్టు మహాసభలు ఇక్కడే జరిగాయి. స్వరాజ్య ఉద్యమం సమయంలోనూ ఆ తర్వాత ఎందరో ప్రధాన మంత్రులు, రాష్ట్రపతులు, ముఖ్యమంత్రులు ఈ మైదానంలోంచే ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ముఖ్యంగా క్రైస్తవుల నుంచి హిందువుల వరకు ఇక్కడ చాలా మత ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. రైతులకు భూములు ఇచ్చిన తర్వాత సంవత్సరం లోపల తిరిగి ప్లాట్లు ఇస్తూ ఉన్నారు. కానీ ఇప్పటికి 18 నెలలు గడిచినా తిరిగి ప్లాట్లు ఇవ్వలేదు. పైపెచ్చు ప్లాట్లు చూపించడానికి మీరు ముందుగానే ఏ సైజు ప్లాట్లు వేస్తారు, ఏ సైజులో మీరు ఇల్లు కడతారు, ఏ సైజులో వ్యాపార భవనాలు కడతారో ముందుగానే మీరు ఆప్షన్ ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు పెడుతున్నారు. అర్థం కాని స్థితిలో రైతులు ఏం చేయాలో అర్థం కావట్లా. అంటే ముందుగానే వీళ్ళ దగ్గరనే కూడా అమ్ముకునే పరిస్థితి ప్రభుత్వం కల్పిస్తుంది. వాళ్ళకు ఒక రకమైన నమ్మకం లేకుండా ప్రభుత్వం చేస్తూ ఉంది. గతంలో 20 ఎకరాల స్థలం ఉన్నా ఇందులో గ్రౌండ్కు 4 వైపుల రోడ్ల విస్తీర్ణంలో భాగంగా 3 ఎకరాల స్థలం తగ్గిపోయింది. మరో 5 ఎకరాల్లో నిర్మించిన రైతు బజార్, ఫైర్ స్టేషన్, గ్రీన్ హౌస్, కృష్ణవేణి పాలిటెక్నిక్ కాలేజీ వంటి బంగ్లాలు కార్పొరేషన్ అనుమతులు లేకుండా కొన్నింటికి లీజు గడువు ముగిసినా వాటిని ప్రశ్నించే పరిస్థితి లేదు. ఈ మైదానంలో నిర్మాణాలు చేపట్టడాన్ని ప్రముఖ ఇంజనీర్, మాజీ మంత్రి కేఎల్ రావు తీవ్రంగా వ్యతిరేకించారు. నగరవాసులకు ఉపయోగపడే ప్రదేశంలో నిర్మాణాలు చేపట్టకూడదని గట్టిగా వాదించారు. ఇక్కడ చేపడుతున్న అక్రమ నిర్మాణాలపై స్థానిక ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే అడుసుమిల్లి జయప్రకాష్ హైకోర్టులో కంప్లైంట్ ఇచ్చారు. దీనికి సంబంధించిన కేసు వాయిదా జూలై 10న తేలనుంది. చంద్రబాబు విజయవాడ స్క్వేర్ ఏర్పాటు చేయడానికి చైనా ప్రతినిధులకు ఇవ్వడం నిరసనలకు దారితీస్తోంది. కాంక్రీటు జంగిలిగా మారుతున్న బెజవాడలో ఉన్న కీలక స్థలాన్ని యథాతథంగా ఉంచాలని పలువురు నగర ప్రముఖులు డిమాండ్ చేస్తున్నారు. విజయవాడ తాత్కాలిక రాజధానిగా ప్రకటించిన తర్వాత నుంచే పీడబ్ల్యూడీ గ్రౌండ్పై సీఎం కన్నుపడింది. సీఎం క్యాంపు కార్యాలయానికి వచ్చే సందర్శకులకు పార్కింగ్ ప్రాంతంగా మార్చాలని అధికారులు భావించారు. అయితే రైతు బజార్ వల్ల సీఎం సెక్యూరిటీకి విఘాతం కలుగుతుందని అభ్యంతరాలు పెట్టారు. ఇక చివరగా పార్కుగా అభివృద్ధి చేస్తామంటూ అటుపై 135 కోట్లతో సిటీ స్క్వేర్ నిర్మించేందుకు చైనాకు చెందిన GIAC కంపెనీకి అప్పగించేందుకు ముందు నుంచే ప్రణాళిక ఉందని ప్రజా సంఘాలు మండిపడుతున్నాయి. చారిత్రక ప్రాధాన్యత కలిగిన స్వరాజ్ మైదాన్ కనుమరుగు కాబోతోంది. జాతీయ నేతల ప్రసంగాలతో ఉత్తేజితమైన ఈ ప్రాంతం ఇకపై చైనా కంపెనీకి సంబంధించిన నిర్మాణాలతో నిండిపోయి తన ప్రాభవాన్ని కోల్పోబోతోంది. జాతీయ భావాలను నగర ప్రజలకు అందించిన ఈ ప్రాంతాన్ని పూర్తి స్థాయిలో చైనా కంపెనీకి ఇవ్వటం పట్ల నగరవాసులు తీవ్ర స్థాయిలో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ వెంకట్తో రాజా రమేష్, సాక్షి టీవీ, విజయవాడ.